హలో ఫ్రెండ్స్, వెజిటేరియన్స్కి అయితే ఈ కూర అంత బాగా నచ్చేస్తుంది. టమాటో క్యాష్యూ కర్రీ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. రోటీలోకి, పూరి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంది. మరైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులోకి ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని నేను 11-12 క్యాష్యూ వేసాను. ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను. అయితే ఇవి బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. మరీ బాగా కాదు, ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా అయినప్పుడు మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకుందాం. క్యాష్యూస్ అనేది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఒక గుప్పెడు క్యాష్యూస్ వేసుకున్నాను. క్యాష్యూస్ని మరీ డార్క్గా కాకుండా రోస్ట్ చేసుకుని పక్కకు తీసేసుకుందాం. ఈ కర్రీ ఒకసారి చేసి చూడండి, మీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారు. అంత బాగుందన్నమాట ఈ కర్రీ. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి పక్కన తీసేసుకుందాం. ఆనియన్ క్యాష్యూ ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. తరిగిన పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వరకు కాదు, ట్రాన్స్పరెంట్ వరకు మాత్రమే. ఒక క్యూబ్ బటర్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం. ఇది బాగా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గాలి కాబట్టి ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు పసుపు వేసిన వెంటనే టమాటోస్ మగ్గిపోతాయి కదా, ఇలాంటప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాష్యూ పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం. ఇది కొద్దిగా పైన ఆయిల్ తేలేటప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. చాలా సింపుల్. నేను కూడా కష్టం అనుకున్నాను, చేశాక తెలిసింది అసలు ఇంత సింపుల్ కర్రీ ఇన్ని రోజులు మనం ట్రై చేయలేదా అని. అందుకే వెంటనే వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఫైనల్గా క్యాష్యూస్ వేసుకుందాం. నేనైతే వాటర్ మిక్సీ జార్లో కొద్దిగా వేసుకున్నాను అంతే. క్యాష్యూస్ వేసుకునేసి కొద్దిసేపు వేయించేసుకుందాం. ఇలా ఉడికినప్పుడు మనము కసూరి మేతిని బాగా నలిపి వేసుకొని, కొత్తిమీర అనేది ఆప్షనల్ అంతే. ఫైనల్గా ఒక క్యూబ్ బటర్ వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఇంకెందుకు, టేస్టీ టమాటో క్యాష్యూ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.